ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి సంగతి, భూమి మీద మనిషి అన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం. శాంతి మార్గమెరుగని వారికి ఆత్మశాంతి ఉందా లేదా ఆత్మశాంతి కలుగుతుందా? శాంతి మార్గము ఎరుగని జనులకు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఎలాంటి ఆలోచన పట్టిందంటే, ఇదే జీవితం, ఈ జీవితంలో ఎంజాయ్ చేయాలి అని, అనుభవించాలని ఆరాటపడుతుంటాడు ఒక పక్క. అలా ఆరాటపడుతూ జీవితం సంతోషంగా, శాంతిగా, నెమ్మదిగా, సుఖముగా జీవించాలని కోరుకుంటాడు. శాంతి అంటే జీవితంలో నెమ్మది, ఆనందం, ఇవి కావాలని కోరుకుని వీటి కోసం అహర్నిశలు కష్టపడటం మనం చూస్తున్నాం. శ్రమిస్తాడు, రక్తాన్ని చెమటగా మారుస్తాడు, తను అనుకున్నట్టు జీవించటానికి ఇష్టపడుతుంటాడు. బ్రతికున్న వారు తమ జీవితంలో నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలని కోరుకోవడం మంచిదే. కానీ ఈ జీవితం శాశ్వతమైనది కాదు కదా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కావాలని కోరుకుంటున్నప్పుడు, ఇది శాశ్వతం కాని జీవితంలో ఇవన్నీ నువ్వు ఉండాలని కోరుకుంటున్నప్పుడు, మరణించిన తర్వాత ఉండబోయే లోకంలో శాంతి, విశ్రాంతి, ఆనందం, సంతోషం, నెమ్మది ఇవి దొరుకుతాయా? వీటి కోసము మనిషి ఎలా పరితపిస్తున్నాడు? వీటి కోసం మనిషి ఆలోచనలు ఎలాగున్నాయి? భూమి మీద బ్రతకటానికి కావలసిన వాటన్నింటిని సంపాదించటానికి కష్టపడే మనిషి మరణం తర్వాత ఉండబోయే లోకంలో నెమ్మది, శాంతి, సమాధానము ఇవన్నీ దొరుకుతాయా? వాటి కోసం ఏమైనా కష్టపడుతున్నాడా అని మనం ఆలోచిస్తే, యేసుప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. మోషే కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన చెప్పాడు. ఒక ధనవంతుడు బాగా సుఖపడుతున్నాడట. ఊదా రంగు వస్త్రాలు, చక్కటి ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి మంచి వాతావరణంలో తను అనుకున్నట్టుగా బ్రతుకుతున్నాడు, గొప్పగా బ్రతుకుతున్నాడు. దేవుడు ధనవంతుడు అని అన్నాడు అంటే అతడు ఎంత ధనవంతుడై ఉంటాడో మీరు ఆలోచించండి. బహుగా సుఖపడుతున్నాడట, ఆనందిస్తున్నాడట, సంతోషిస్తున్నాడట. ఇది మంచిదే కదండి. జీవితంలో సంతోషం, ఆనందము, సుఖము, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవటం, మంచి బట్టలు ధరించుకోవటం మంచిదేనా కాదా? మంచిదే. మరి ధనవంతుడు అలాగనే బ్రతికాడు కదా. అతని గురించి ఏమన్నాడో చదవండి ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయము 19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నటి నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడట. బహుదినము బాగుగా సుఖపడుతున్నాడట. అప్పుడప్పుడా? నెలకొకసారి జీతం దొరికినప్పుడా? ఏమండి,
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 30 రోజులకు ఒక వారం మాత్రమే సంతోషంగా ఉంటుంది. ఆ మొదటి రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత రోజు నుంచి ఇంటి చుట్టూ తిరిగేస్తుంటారు అంతా. ఎందుకంటే ఈ సంతోషాన్ని ఇతనికి ఉండనీయకూడదు, అతని సంతోషంలో మేము పాలు పంపులు పొందాలని అప్పులందరూ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. అప్పటికే ఫోన్లు 31వ తారీఖు నుంచే, ఉన్నావా, ఊర్లో ఉన్నావా, ఎక్కడున్నారు, బాగున్నారా అని అడుగుతుంటారు. సమాచారం అర్థమైపోతుంది, దానికి కాసుకొని కూర్చుంటారు. ఈ ధనవంతుడు నెలకొక రోజు కాదు, వారానికి ఒక రోజు కాదు, సంవత్సరానికి ఒక పండగకు సంతోషించినట్టుగా కాదట, ప్రతిదినము బహుగా సంతోషపడుతున్నాడు. అయితే అదే కాలంలో అతని ఇంటి ముందు ఒక దరిద్రుడు లాజర్ అనేటువంటి వాడు గేటు ముందు పడి ఉన్నాడట. ఈ ధనవంతుడు తింటున్న రొట్టె ముక్కలు కింద పడితే వాటిని తీసుకొని తినాలని ఆశపడుతున్నాడట. ఆ రొట్టె ముక్కలు తీసుకొని తినటానికి ఆశపడుతున్నప్పుడు ఆ రొట్టె ముక్కలకు ఇతడు ఎలాగ ఆశపడుతున్నాడో కుక్కలు కూడా ఆశపడి ఇతనికంటే ముందుగా ఆ రొట్టె ముక్కలను అవి తింటున్నాయట. అవి రొట్టె ముక్కలు తినటం కాకుండా ఈ లాజరుకు శరీరము నిండా ఉన్నటువంటి కురుపులను కూడా నాకేస్తున్నాయట. ఇది ధనవంతుడి ఇంటి ముందు జరుగుతున్నటువంటి ఒక మనిషిని యథార్థ గాథ. అతని శరీరము మీద ఉన్నటువంటి కురుపులను కుక్కలు నాకుతుంటే వాటిని ఎలగొట్టడం కానీ వాటిని గసరటం కానీ ఏం చేయటం లేదు, నాకించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ కురుపుల దురద లాంటిది, గోకుకున్న దురద తెరటం లేదు. చిల్ల పెంకులతో గోక్కున్న దురద తెరటం లేనప్పుడు కుక్కల నాలుకలు బరుసుగా ఉంటాయి. ఆ బరుసుగా ఉన్న నాలుకతో కుక్కలు ఆ శరీరం మీద ఉన్న కురుపులను నాకుతుంటే లోపట కూడా శుతి మెత్తన గీకినట్టుగా హాయిగా ఉంది. అలాగన ఒకరోజు చచ్చిపోయాడంటండి లాజరు. ఒకరోజు చనిపోయి ఇతన్ని తీసుకెళ్ళటానికి దేవుడు దేవదూతలను పంపాడట. ఎవరిని పంపాడు? దేవుడు దేవదూతలను పంపాడంటే ఇతడు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తితో మీరు ఆలోచించండి. ఇతడు బ్రతికెలాగుంది భూమి మీద? దరిద్రంగా ఉందని రాయించాడు దేవుడే. మనుషుల దృష్టికి సుమా, దేవుని దృష్టికి కాదది. మనుషుల దృష్టికి దరిద్రంగా ఉంది. ఎందుకని దరిద్రుడు అక్కడ ఉండెను, అతడు ధనవంతుడు అక్కడ ఉండెను. వాడు లోకం దృష్టిలో ధనవంతుడు, వీడు లోకం దృష్టిలో దరిద్రుడు. దేవుని దృష్టిలో ఎవరు గొప్ప, ఎవరు దేవుని దృష్టిలో చెడ్డవారో. ఇతడు చనిపోయాడు. దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఇంతకు అబ్రహాము ఎవరు? నీతిమంతులకు తండ్రి. భూమి మీద దేవుని కోసం నీతిగా నిజాయితీగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం జీవితాలను త్యాగం చేసుకొని బ్రతికినటువంటి ఉన్నతమైనటువంటి మనసు కలిగిన వాళ్ళందరికీ అబ్రహాము తండ్రి. ఈ లోకం దృష్టిలో దరిద్రుడుగా ఉన్న లాజరు దేవుని కోసము బ్రతికిన పిల్లలకు తండ్రిగా ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల ద్వారా కొనిపోబడ్డాడు. కొద్ది దినములకే ధనవంతుడు కూడా చనిపోయాడు. వీడు పాతి పెట్టబడ్డాడు. పాతాళములో యాతన పడుతున్నాడట. దేవదూతలు రాలేదా? రాలేదు. పాతాళంలోనికి తీసుకెళ్ళడానికి దేవదూతల అవసరం లేదు. పరదేశుకు తీసుకెళ్ళాలంటే దేవదూతల అవసరం. అందుకని లాజరును దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు పరదేశుకి. యేసుప్రభు వారు సిలువ మీద ఉన్నాడు. ఇరుపక్కల ఉన్న దొంగలు కూడా దూషించారు. అందులో ఒక దొంగకి మార్పు చెందాడు. ఆ మార్పు చెందిన దొంగ యేసుప్రభు వారితో అన్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో మహాప్రభు అని అన్నాడు.
అందుకు ఆయన ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని అన్నాడు. పరదేశుకి ఎవరు తీసుకెళ్లారండి ఈ దొంగని? యేసుప్రభు వారు తీసుకెళ్లారు. అంటే పరదేశికి వెళ్ళే వాళ్ళందరినీ దేవుడు దేవదూతల ద్వారానే తీసుకెళ్ళిపోతాడు, లేదా దేవుడే తీసుకెళ్ళిపోతాడు. పరదేశికి వెళ్ళాలనుకుంటే లాజరులా, దేవునికి నచ్చిన భక్తుల్లా భూమి మీద శ్రమను అనుభవించి, దేవుని కోసం కష్టాలను అనుభవించి, లేమిలో అన్నింటిలో దేవునికి నమ్మకంగా బ్రతికిన వారిని దేవుడు నెమ్మది పొందే లోకానికి తీసుకెళ్ళిపోతాడు. లాజరుకు భూమి మీద నెమ్మది లేదు. చనిపోయిన తర్వాత శాశ్వతమైన లోకంలో నెమ్మది పొందే అర్హతను బ్రతికి ఉన్న భూమి మీదనే సంపాదించుకున్నాడు. మరి లాజరు ఇంత గొప్పగా బ్రతికి మరణించిన తర్వాత పొందబోవు లోకములో నెమ్మదిని సంపాదించుకోవటానికి భూమి మీద దరిద్రాన్ని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు. మరి ధనవంతుడు ప్రతిదినము సుఖం అంట, ప్రతిదినము సుఖము, ప్రతిదినము సుఖపడుతున్నాడు. చచ్చి నరకంలో యాతన పడుతుంటే దూరంగా ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు కనబడ్డాడట. లాజరు కనబడి బ్రతికున్నప్పుడు తండ్రి అయిన అబ్రహాము గురించి కానీ, అబ్రహాము నమ్మిన దేవుని గురించి కానీ ఆలోచించని ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాడు, తండ్రివైన అబ్రహాము. అప్పుడు అంటాడా తండ్రి అని? అప్పుడు అంటాడా? చేతులు కాలిన తర్వాతనే తెలుస్తాయండి. జీవితం నాశనమైపోయిన తర్వాతనే జీవితపు విలువ తెలుస్తుంది. బ్రతుకున్న జీవితానికి సంతోషము, సమాధానము, నెమ్మది, శాంతి, సుఖం కావాలని కోరుకునే వాళ్ళకి ఈ పాఠం ఒక పెద్ద గుణపాఠం. భూమి మీద కాదు మనం సుఖపడవలసింది. ఈ భూమే ఉండదు, ఈ ఆకాశమే ఉండదు, మనమే ఉండము. ఉండని ఈ జీవితంలో ఇవి కావాలని కోరుకోవటం అవివేకం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ చిన్న మాయలాంటి ఈ జీవితంలో సుఖం ఏ కాలం అండి? ఎంతకాలం అండి? ఎంతకాలం మనం సుఖాన్ని అనుభవిస్తాం? ఉండే లోకాలు పరలోకం, పాతాళం. పాతాళములో నెమ్మది లేదు, సంతోషం లేదు, అన్నము లేదు, పానము లేదు, ఆకలి దప్పులతో మంటల్లో మాడి మసైపోయినా చావు రాకుండా జీవితం సర్వనాశనం వైపు చేసుకునే పరిస్థితికి భూమి మీద కల్పించుకున్న తర్వాత సుఖం అనుభవించాలని కోరుకున్నాడు ధనవంతుడు. అందుకని తండ్రి అయిన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను, లాజరును నీటిలో తన వేలిని ముంచి నా నాలుకను చల్లార్చుటకు అతని పంపమంటే అబ్రహాం ఏమన్నాడండి? అందుకు అబ్రహాము, చదవండి అన్న 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. భూమి మీద మీరు సుఖపడుతున్నారా? భూమి మీద సుఖపడినందుకే పాతాళ లోకంలో జ్వాలలలో, అగ్ని జ్వాలలలో యాతన పడుతున్న వారికి భూమి మీద నేను సుఖపడినందుకే ఈ శిక్ష పడిందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలట. మరి లాజరు కష్టాన్ని అనుభవించాడు, నువ్వు సుఖపడ్డావని జ్ఞాపకం చేసుకో. లాజరు కష్టపడ్డాడు, బాధను అనుభవించాడు, లేమిలో కుక్కలు తింటున్న ఆహారం కోసమే, నువ్వు పారేసిన రొట్టె ముక్కలు తినటానికి వేగిరపడుతున్న, కుక్కలు తినడానికి వేగిరపడుతున్న ఆహారం తినటానికి ఇష్టపడ్డాడు. మరి నీవు ప్రతిదినము బహుగా సుఖపడ్డావు, అందుకే నీకు ఈ శిక్ష పడింది. భూమి మీద సుఖమును అనుభవించారా? భూమి మీద సుఖమును అనుభవించే వారికి ఏమెరగరు తెలుసండి? శాంతి మార్గం ఎరుగరు. నెమ్మది పొందే లోకానికి వెళ్ళే మార్గము గురించి ఆలోచించరు.
పైగా ఈ లాజరు కానీ ఈ ధనవంతుడు కానీ ఏ కాలం నాటివారు అంటే మోషే కాలం నాటివారు. ఇశ్రాయేలీలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి మోషే గారి నాయకత్వంలో నడుస్తున్న వాళ్ళు. మోషే ప్రవక్త, ఆ ప్రవక్త చెబుతున్న మాటలు విన్నారా? దేవుని మాటలను వినలేని వారందరూ పొందబోయే శిక్షలో నెమ్మది అనేది ఉండదు, ఆత్మకు నెమ్మది ఉండదు. మంచి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆత్మకు శాంతి కలుగుతుందా? ఆత్మకు వేదన కలుగుతుందా? నెమ్మది కలుగుతుందా? ఏది ఎలా కలుగుతుందో దేవుడు భూమి మీద ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిని చూస్తున్నాడన్న సంగతి ఈ వచనంలో మనం గ్రహించాలి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. ఒకని నడతలన్నీ వాడి దృష్టికి నిర్దోషంగా కనబడతాయట. ఎవడి తప్పులు వాడికి ఒప్పులుగానే ఉంటాయి, కానీ తప్పులు తప్పులుగా కనపడతాయా? తప్పు చేసిన వాడికి అది తప్పు అనిపించదు, కాబట్టే ఆ తప్పును చేస్తాడు. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా అనుకుంటాడు. ఇది నేను నిర్దోషిగానే నడుచుకుంటున్నాను. దొంగతనం చేసేవాడు, నేరాలు చేసేవాడు, నాకు ఆకలి ఉంది కనుక నేరం చేశాను అంటాడు. ఆ నేరానికి తప్పు ఎవరిని ఎంచుతాడు? నేరం నాది కాదు, ఆకలిది అంటాడు. ఆకలి వేయటమే నేరం. ఆ నేరానికి జరిగిందే ఈ తప్పు. కాబట్టి నాకు ఆకలి వేయకపోతే నేను ఆ తప్పేమీ చెయ్యవాను కదా అని అనుకుంటాడు. కనుక తాను చేసిన తప్పును సమర్థించుకుంటాడు, ఇది తప్పే కాదనుకుంటా. అందుకనే ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును అన్నాడు. చూడండి, యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడట. ఆత్మలను పరిశోధించి ఆత్మకు శాంతి ఇవ్వాలా, నెమ్మది ఇవ్వాలా, సంతోషాన్ని ఇవ్వాలా, లేక వేదనకు గురి చేయాలా, కష్టాలకు గురి చేయాలా, అగ్నిజ్వాలలలో మండు గుండములో పడేసి ఆత్మను ఆరని మంటలతో కాల్చాలా ఆలోచిస్తాడట. నువ్వు నడిచే నడకలు నీకు నిర్దోషముగా ఉండొచ్చేమో, కానీ అది దేవుని దృష్టికి తప్పు. శరీరాలను పరిశీలిస్తాడు. దేహంలో ఏం జరగబోతుందో, ఏం ఆలోచిస్తున్నావో అవయవాల యొక్క ఆంతర్యాన్ని కూడా గ్రహించగలిగే శక్తి దేవుడికి ఉంది. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను కూడా పరిశీలించగలడు. ఆత్మను శరీరమును రెండింటినీ ఆయన బాగుగా పరిశీలించి తెలుసుకోగలిగే మహాశక్తి సంపన్నుడు దేవుడు. అంటే ఆ దేవుని గురించి లోకం చెబుతుంటే, ఆ దేవుని గురించి ఈ లోకానికి మనం చెబుతుంటే వింటున్నారా? చనిపోయిన తర్వాత ఆత్మ పొందబోయే నెమ్మది కానీ, ఆత్మ పొందబోయే వేదన కానీ గ్రహించాలని దేవుడు ఆ కనిపించని లోకాల యొక్క తత్వాన్ని భూమి మీద బోధింప చేయుచున్నప్పుడు ఎవడైనా వింటున్నాడండి? వింటున్నారా? ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెషయా గ్రంథము 59, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొని ఉన్నారు. వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు అన్నాడు. చూడండి, ఏమంటున్నాడండి దేవుడు? భవిష్యత్తు చెప్పేస్తున్నాడు.
భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు, శరీరాన్ని పరిశీలిస్తున్నాడు, శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను పరిశీలిస్తూ దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటిదంటే, వారి నడవడులలో న్యాయము కనబడదు, శాంత వర్తమానమును వారెరుగరు. చనిపోయిన తర్వాత ఆత్మకు శాంతి. ఏమండి, అప్పుడప్పుడు చనిపోయిన వారి గురించి సంతాప సభలు పెట్టినప్పుడు ప్రార్థన చేస్తుంటారు, లేదా తద్దినాలు వర్ధంతులు చేస్తున్నప్పుడు చెబుతుంటారు అన్యులు, ఆత్మకు శాంతి కలుగుతుంది, దేవుడు ఆయన ఆత్మకు శాంతినివ్వాలని కోరుకుంటారు అని చెప్పటం మనం వింటుంటాం. అన్యజనులు కానీ దేవునిని ఎరిగిన వారు కానీ ప్రార్థించటం, చెప్పుకోవటం సహజం. మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వర్ధంతుల తర్వాత ఆయన ఆత్మకు శాంతి కలుగునుగా కంటే కలుగుతుందా? బ్రతికున్నప్పుడే ఆత్మలకు శాంతి కలగచేసి శాంతి వర్తమానము, శాంత వర్తమానమును ఎరుగని వారికి చనిపోయిన తర్వాత ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? చనిపోయిన తర్వాత శవం ముందుండి ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మకు శాంతినిస్తాడా? నరకంలో నుండి తీసేసి పరదేశుకు పంపిస్తాడా? అలాగ పంపించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. వారట శాంత వర్తమానమును ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదంట. నడిచిన నడకలో న్యాయము లేదు, వారి బ్రతుకులో న్యాయం అన్నదే లేదు, అంత అన్యాయం. మాటల్లో అన్యాయం, చేతల్లో అన్యాయం, చూపుల్లో అన్యాయం, అంత అన్యాయమే. జీవితం అంతా అన్యాయమే. అన్యాయము నడతలలో కనబడుతున్నప్పుడు, శాంతి మార్గమును వారు ఎరుగనప్పుడు, వారు తమ కొరకు ఏర్పరచుకున్నటువంటి వంకర త్రోవలు ఎటు నుంచి అయినా సరే పరలోకానికి వెళ్ళిపోవచ్చట. వెళ్ళిపోతావా? ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ పరలోకానికి. కట్టుకథలు, వంకర మాటలు. పరలోకానికి మార్గం ఒక్కటే ఉన్నదన్న సంగతి, అది శాంతి మార్గం అని దేవుడు చెబుతున్న ఆ శాంతి మార్గమును గూర్చి ఉపదేశిస్తుంటే, ఆ శాంత మార్గమును గూర్చిన ఉపదేశమును ఎరుగకుండా, వారి నడతలలో న్యాయం చోటు చేసుకోకుండా ఏర్పరచుకున్న వంకర మార్గాలలో నడుస్తూ చచ్చిన తర్వాత శాంతింపజేయునుగా కంటే కుదురుతుందా? ఆలోచించండి. అందుకనే వారిలో నడుచువారందరి వాటిలో నడుచువాడెవడును అంటే శాంత వర్తమానమును ఎరగని వారికి, జీవితపు నడతలలో న్యాయం అనేది లేని వారికి, దేవుని మార్గాన్ని విడిచి వంకల త్రోవలను కల్పించుకొని నడిచేవాడెవడికి శాంతి కలుగదు అంటున్నాడు. చూడండి, దేవుడు కలిగించిన మార్గమందే శాంతి కలుగుతుంది. ఆ మార్గం గూర్చి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆది నుండి ఇప్పటి వరకు ఈ సమాజానికి శాంతి పొందే, ఆత్మకు శాంతి కలిగే శాంత వర్తమానమును బోధిస్తున్నప్పుడు తృణీకరిస్తున్నారే తప్ప దానిని అనుసరించి నడుచుకునేవారు లేరండి. అలాంటప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మకి, ఈ లోకాన్ని విడిచే ఆత్మకి, మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఇది భూమి మీద నెమ్మది పొందింది, శుభ్రంగా అన్నింటినీ తిని అన్నింటినీ అనుభవించి మట్టిలోనికి వెళ్ళిపోయింది. అన్నింటినీ అనుభవించి ఆత్మకు అన్యాయాన్ని తలపెట్టినటువంటి ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళిపోయింది, శవంగా మారి. ఆత్మేమో ఆరని మంటల్లోకి వెళ్ళిపోయి శాంతి కలగాలంటని కోరుకుంటే ఎలా కలుగుతుంది చెప్పండి? ఆలోచించండి. కాబట్టి అలాంటి మార్గములో నడుచువాడెవడును శాంతి నొందడు. వారి ఆత్మకు శాంతి లేదు. జీవితం అంతా వేదన, అగ్ని జ్వాలలలో యాతన, అగ్ని యారదు పురుగు చావని మహాభయంకరమైనటువంటి జీవితాన్ని కొని తెచ్చుకుంటున్న ఈ ప్రపంచానికి బుద్ధి చెప్పటానికే ఇలాంటి పాఠాలు చెప్పడం జరుగుతుంది. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం
రోమపత్రిక 3వ అధ్యాయం కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు శాంత వర్తమానమును కూడా ప్రపంచ ప్రజలందరికీ ఇశ్రాయేలీయుల ద్వారా ప్రకటింపజేశాడండి. ప్రపంచ సొలొమోను దగ్గరికి వచ్చేవాళ్ళండి. అన్యులకు దేవుడు సువార్తను ప్రకటించాడా అంటే తన గూర్చిన జ్ఞానము ఆనాడు కాలంలో ఉందంటే జ్ఞాని అయిన సొలొమోను భూమి అందంతటా ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆయన యుద్ధకు వచ్చి ఆయన జ్ఞానమును వినగోరి నేర్చుకున్నారు, ఆశ్చర్యపడ్డారు. నీ దేవుడే దేవుడని ఒప్పుకొని తీరిపోయారండి. నీ దేవునికి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక, చిరంజీవేగు దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించాడని దీవెన వచనములు చెప్పి వెళ్ళిపోయారండి. ఆనాడు ఉన్నటువంటి ప్రపంచ అధినేతలైనటువంటి రాజులు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఆత్మశాంతి కలిగే శాంత వర్తమానమును బోధిస్తున్న పట్టించుకోలేని వారుగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉన్నారని పౌలు గారు రాసిన మాట. రోమపత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. 16-17 చూద్దాం. 16-17 నాశనమును కటక్తి చదవండి రా. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్న నాశనం ఉందంట, కష్టములు ఉన్నాయంట వారి మార్గములో. వారు ఏర్పరచుకున్నటువంటి వంకర త్రోవలు, వంకర మార్గములలో ఏమున్నాయి అంటున్నాడు? నాశనం ఉంది, కష్టము ఉంది. శాంతి మార్గమే ఎరుగరు. కష్టం ఉన్న మార్గాన్ని, నాశనమైన మార్గంలోనే నడిచే వారికి శాంతి ఎలా కలుగుతుంది చెప్పండి? పౌలు గారు చెప్తున్నారు. యేసుప్రభు వారు వచ్చే కాలంలో, ఈ భూమి మీదకి ఆయన పంపబడే కాలములు సంపూర్ణమైపోతున్నాయట. ఎందులో అంటే దేవునిని ఎరగరు, దేవునిని వెతకరు, దేవుని మార్గమును ఎరగరు, దేవుని ప్రేమను ఎరగరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. న్యాయవంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవునిని వెతుకువాడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, ఆత్మకు శాంతి లేక నరకగుండంలోనికి జారిపోతున్న మనుషులను గురించి దేవుడు చెబుతున్నాడు. ఒక్కడు లేడా? లేడు. వారు ఏర్పరచుకున్న వంకర మార్గములన్నింటిలో నాశనం ఉంది, కష్టం ఉంది. నాశనానికి, కష్టానికి కోరుండి తెచ్చుకున్న, ఏర్పరచుకున్న మార్గాలలో నడుస్తూ ప్రయాణం చేస్తూ మరణించిన తర్వాత ఆత్మకు శాంతి కలగాలంటే ఎలా కలుగుతుందో ఒకసారి ఆలోచించి. దేవునిని ఎరగరు, దేవుని నమ్మరు, దేవుని కోసం బ్రతుకు లేదు, జీవితంలో నీతి లేదు, న్యాయం లేదు, ప్రేమ లేదు. అంత స్వార్థం, ఎంత స్వార్థపూరితమైనటువంటి జీవితం. తనే సుఖపడాలని కోరుకొని అవతల వాడికి కష్టాలను కలుగజేసినటువంటి వారు చనిపోయిన తర్వాత ఫోటో మీద పరమపదించాడు, స్వర్గస్థులయ్యారు అని రాసుకుంటే సరిపోతుందా? ఆలోచించండి ప్రియులారా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును అని అన్నాడు. చూడండి, దేవుని ఆత్మ, దేవునిలో నుండి వచ్చిన వారు మనమంతా, దేవుని ఆత్మలోని విడిపోయి వచ్చిన భాగాలము మనమంతా. మనము దేవుని భాగాలమైతే, దేవుని భాగమైనటువంటి ఆత్మ మనమైతే మనకేముందండి? మనకు అలాంటి ఆలోచన ఉందా? శాంతి మార్గమును ఎరిగే ఆలోచనలు ఉన్నాయా? చూడండి, ఆ మాట అంటున్నారు చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం అంట. ఈరోజు జ్ఞానము వివేకానికి మనుషుల్లో ఉందా చెప్పండి? మనుషుల్లో ఈ జ్ఞానం ఉందా? దేవుడి జ్ఞానం ఉందా? లోక జ్ఞానం ఉంది. పట్టభద్రులయ్యారు, డబల్ ఎంటెక్లు, బీటెక్లు, పిహెచ్డీలు, ఎంఫిల్లు, ఎన్నింటినో పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకుంటున్నారు.
జ్ఞానులని చెప్పుకుంటున్నారు, శాస్త్రవేత్తలను చెప్పుకుంటున్నారు, ప్రపంచ పెద్దలను చెప్పుకుంటున్నారు. కానీ ఈ జ్ఞానం ఉందా? దేవుని ఆత్మను కలిగిన నీకు జ్ఞాన వివేచములకు ఆధారమగు ఆత్మ నీలో దేవుని కొరకు పనిచేస్తుందా? ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మది. అంటే జ్ఞానానికి, తెలివికి, ఆలోచనకు, బలానికి, భయభక్తులను కూడా పుట్టించే శక్తి నీవు ధరించుకున్న, నీవు కలిగి ఉన్న ఆత్మకుంది. నీకున్నాయి అవి, కానీ అవి అవన్నీ ఏమైపోయాయి? శరీరము మాయలో పడి, శరీర సుఖానికి ఆత్మ మాయలో పడ్డదండి. శరీరం మాయలో పడ్డది. శరీరం మాయలో పడి శరీరానికి కావలసిన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలగజేయటానికి ఆత్మ శరీరానికి బానిసై బ్రతుకుతుంది. కానీ ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ, ఆ ఆత్మకు ఉన్నటువంటి శక్తి, ఆత్మకున్నటువంటి జ్ఞానము, ఆత్మకున్నటువంటి బలము, ఆత్మకున్నటువంటి తెలివి, ఆత్మకున్నటువంటి వివేచన చాలా గొప్పది. మరి వీటన్నింటినీ ఆత్మ కలిగి ఉందా? ఏనాడో వదిలేసి శరీరమాయలో పడి నరకానికి వెళ్ళిపోతుందా? ఆలోచించండి. దేవుని ఆత్మ అండి, మనమంతా దేవుని ఆత్మలము, దేవునిలో నుండి వచ్చిన వారము. ఏది ఆత్మకున్నటువంటి బలం ఎక్కడుంది? ఆత్మకున్నటువంటి జ్ఞానం ఎక్కడ కనబడుతుంది? ఎవరిలో కనబడుతుంది? ఆలోచన, తెలివి, భయము, భక్తి ఎవరిలో ఉందండి? మన శరీరాలను నడిపిస్తున్న ఆత్మలన్నీ దేవుని ఆత్మలే అయితే ఆ ఆత్మలు దేవుని యందు భయము, భక్తి కలిగి ఉందా చెప్పండి? ఆత్మలో భయము, భక్తి పుట్టిందా? ఆలోచించండి. ఆత్మ కూడా తనకున్న శక్తిని, తనకున్న బలాన్ని, తనకున్న వివేచనను, తనకున్నటువంటి తెలివితేటలను కూడా మరిచిపోయి శరీరమాయలో పడిపోయిందండి ఈ ఆత్మ. అందుకనే ఆరని మంటల్లో ఆత్మకు శాంతి లేని ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని తప్పించుకోవటం, దేవుడు ఇచ్చిన శాంతి మార్గాన్ని ఒప్పుకొని ఆ శాంతి మార్గములో నడుచుకుంటూ దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తేనే తప్ప ఆత్మకు శాంతి అన్నది లేదో. ఆలోచించండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 6 మరియు 10వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. కీర్తనల గ్రంథం 51 6వ వచనం. ప్రియులారా, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అంతరంగములో సత్యమును కోరుతున్నావు. అంతరంగంలో ఉన్న ఆత్మలో సత్యము కోరుతున్నాడు. శరీరం అనేటువంటిది ఒక ఆలయం అయితే, దేవుడు కట్టుకున్న ఆలయం అయితే, ఈ దేహము దేవుని ఇల్లు అయితే, ఆ ఇంటి అంతరంగములో ఉన్నటువంటి ఆత్మలో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. చూసారా? అంతరంగములో సత్యమును కోరుతున్నాడు. అంతరంగములో ఉన్న సత్యం, అంతరంగములో సత్యం అంటే ఆత్మకున్నటువంటి జ్ఞానము, బలము, శక్తి, వివేచన, భయము, భక్తి ఇవన్నీ సత్యము వలన కలుగుతాయట. ఏమంటున్నాడు? అంతరంగములో సత్యమును కోరుతున్నావు. అంతరంగములో సత్యము అంటే వాక్యము మన హృదయములో ఉంటే, మన లోన ఉంటే ఆత్మకు ఇదంతా సాధ్యపడుతుందండి. శాంతి మార్గాన్ని ఏర్పరచుకొని దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయన ఆలోచనలతో ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి శరీరాన్ని నలగగొట్టే శక్తి కలిగినదిగా ఆత్మ ఉంటుంది. అందుకనే అంతరంగం ముందు సత్యమును కోరుతున్నావంటే లోన నాటబడిన ఆత్మగా వాక్యాన్ని ఆశ్రయిస్తే, వాక్యాన్ని కలిగినటువంటి, వాక్యమును ఆశ్రయించినటువంటి లోనున్న అంతరంగము శాంతి మార్గాన్ని ఎరిగి శాంతి కోసం శరీరాన్ని సుఖపడనివ్వకుండా కష్టపడబట్టి దేవుడు వెళ్ళిన లోకములో సంతోషాన్ని అనుభవించేటట్టుగా ఆత్మ
ప్రిపేర్ అయి ఉంటుందండి. మరి అంతరంగములో సత్యము లేకపోతే ఆత్మ ఆవేదనలోనికి వెళ్ళిపోతుంది, ఆత్మ వేదనలోనికి వెళ్ళిపోతుంది. అందుకని లోకంలో మాట అంటారు, తిండి లేకపోయినా, ఏమంటే ఒక మంచి మాట లోకంలో అనుకునే మంచి మాట, తిండి లేకపోయినా ఒక నెల ఉండొచ్చేమో కానీ శాంతి లేకపోతే ఒక గంట అయినా ఉండలేమంట. తిండి లేకపోతే ఒక నెలైనా ఉండొచ్చు, తిండి లేకపోతే. కాబట్టి ఈ తిండి కోసము, ఈ శరీరము కోసము మనం బ్రతకటం కాదు, దేవుని కోసం ఉన్నతంగా ఆయన చూపించినటువంటి మార్గంలో మనమంతా స్థిరముగా నడుచుకుంటే, మన అంతరంగంలో సత్యము ఉంటే దేవుడు అనుగ్రహించే శాంతిని మనము పొందుకోగలుగుతాము. అందుకనే నా అంతరంగములో నువ్వు సత్యమును కోరుచున్నావు, నా అంతర్యములో నా ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు అంటున్నాడు. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. నూతనముగా పుట్టించాలట, నూతనముగా పుట్టించాలి. నూతనంగా నీలో మనసును పుట్టించాలట. అంటే మనం పాడైపోయామా? పాడైపోయాము. పాడైపోయిన మనలో ఒక నూతనమైనటువంటి మనసును పుట్టించమంటున్నాడు, శుద్ధ హృదయమును కలగచేయమంటున్నాడు. అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించాడు. అంటే అస్థిరమైన మనసుతో ఈ ప్రపంచంలో చెల్లా చెదరైపోయాము. ఒకరిని చూసి ఒకరు పాడైపోతున్నారే తప్ప బాగుపడేవారిని చూసి నేర్చుకునేటువంటిది పరిస్థితుల్లో ఈరోజు లోకానికి లేదు. అందుకనే పాడైపోయిన ప్రపంచంలో బ్రతుకుతున్న నేను, నా అంతరంగమున నువ్వు సత్యమును కోరుతున్నావు, నా ఆంతర్యములో జ్ఞానమును తెలియజేయుచున్నావు. లోనున్న ఆత్మకున్నటువంటి శక్తి, బలము, జ్ఞానము, వివేచన, తెలివి ఇవన్నీ ఆత్మ కలిగి ఉంటే శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రతి అవయవానికి, అంతరంగములో ఉన్న ప్రతి అవయవానికి జ్ఞాన వివేచనలు కలిగితే శరీరము ప్లస్ ఆత్మ రెండు దేవుని యొక్క శాంత మార్గములో నడుస్తాయి, శాంతి మార్గములో నడుస్తాయి. శాంత వర్తమానమును విని శాంతి పొందే మార్గములో, దేవుని మార్గములో నడుచుకోవటం జరుగుతుందని చెప్తున్నాడండి. ఆలోచించండి. అలా శాంతి మార్గమును ఎరగని వారి బ్రతుకులు ఎలాగున్నాయో, వారు ఏం కోరుకుంటున్నారో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, నా గుండె నాలో సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. గుండె లోపల ఆవేదన పొందుతుందంట, సొమ్మసిల్లిపోతుందంట. సొమ్మసిల్లిపోవడం అంటే తూలిపోవటం. లో బీపీ అయిపోయింది అనుకోండి, ఎలాగుంటుంది? చల్ల చెమటలు వచ్చి తుల్లిపడిపోతుంటారు, కూలిపోతుంటారు, నిలవలేకపోతుంటారు, నడవలేకపోతుంటారు, మాట్లాడలేకపోతుంటారు, చూడలేకపోతుంటారు. మొత్తం శరీరం అంతా ఎలాగైపోతుందంటే సోలిపోతుంది. అదే అంటున్నాడు, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి. ఈ దుఃఖము నుండి శాంతిని నేను అలా పొందగలను. గుండె ఆవేదనకు లోనవుతుంది, సొమ్మసిల్లిపోతుంది, అలసిపోయింది. ఈ దుఃఖములో పడి ఉన్న నాకు దుఃఖోపశాంతి, ఈ దుఃఖమునకు శాంతి ఉపదేశం ఎలా కలుగుతుందని వేదన పడుతున్నటువంటి సందర్భాన్ని దేవుడు రాయించాడు. చూడండి, ఆలోచించండి. యోబు గ్రంథము 30వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. యోబు గ్రంథము 30వ అధ్యాయము
16, 17 వచనం, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినమున నన్ను పట్టుకొని ఉన్నవి అంటున్నాడు. చూడండి ఏమండి, ఏమంటున్నాడు? మళ్ళీ చూద్దాం. నా ఆత్మ నాలో కరిగిపోయిందంట. ఇందాకేమన్నాడు? సొమసిల్లిపోయింది. ఇప్పుడు కరిగిపోతుందా? ఐస్ ముక్కలా కరిగిపోతుందా? ఏమండి, నా ఆత్మ నా గుండె నాలో సొమసిల్లిపోయి ఉందని అన్నాడు. ఒక భక్తుడి జీవితంలో, మరొక భక్తుడి జీవితంలో నా ఆత్మ నాలో, ఆత్మ కరిగిపోవటం అంటే ఏంటిదండి? ఆత్మ కరిగిపోవటం అంటే ఆత్మ నిలువెల్ల బాధపడిపోతుంది, శరీరము లోపల వేదనకు గురి అయ్యింది. నా ఆత్మ నాలో కరిగిపోవుచున్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి, రాత్రివేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడుచున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్ర పోవట. చూడండి, ఎముకలు గుంజుతుంటాయి, కాళ్ళు గుంజుతుంటాయి, రాత్రిపూట నిద్రపోరు కొంతమంది. ఏమండి, శక్తి లేక, బలము లేక, నరాల వీక్నెస్, బోన్స్ వీక్నెస్. ఏమండి, ఆ బోన్లు మధ్యన, ఎముకలకు మధ్యన ఉన్నటువంటి మూలుగు సరిగ్గా లేక, అందులో రక్తము సరిగ్గా లేక, అందులో ఎలకలు దూరినట్టు, ఏమండి, చలిచీమలు దూరినట్టు ఎముకలలో, ఏమండి, ఒక రకమైనటువంటి వర్ణనాతీతముతో కూడినటువంటి పెయిన్ ఉంటుంది. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అనుభవించిన వారు చెబితేనే తప్ప మనకు తెలియదు. ఎముకలలో ఏమంటున్నాడు? రాత్రివేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లు ఉన్నవి అంటున్నాడు. విరగగొట్టినట్లు ఉన్నాయట, ఎముకలన్నీ ఇరిగిపోయినట్టుగా ఉన్నాయట. ఆ తర్వాత నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. నొప్పులట మనిషిని నిద్రపోనివ్వట. ఇటుపక్క దొరినా ఇటుపక్క నొప్పే, అటుపక్క దొరినా ఇటుపక్క నొక్కే. నొప్పులు మనిషిని నిద్రపట్టనివ్వవు. ఏమండి, ఈ శరీరములోనే ఆత్మ ఇలాగ కరిగిపోతే, ఆ ఆత్మ ఉన్న శరీరము లోపల ఎముకలన్నీ విరగగొట్టినట్టుగా ఉంటే, ఆ విరగగొట్టిన నన్ను ఎముకల వలన కలుగుతున్న నొప్పులు నిద్ర పట్టనివ్వకపోతే ఇక్కడెక్కడుందండి శాంతి? ఆత్మ శరీరములో కరిగిపోతూ శరీరానికి నిద్ర పట్టక, నెమ్మది లేక, సంతోషం లేక, బాధలతో, ఇబ్బందులతో నలిగిపోతుంటే, ఇలాంటి బ్రతుకు అనుభవిస్తున్న ఈ భూమి మీదనే ఆత్మకు శాంతి లేదు, శరీరానికి నెమ్మది లేదు, కడుపు నిండా తిండి లేదు, లోనున్న ఎముకలు కుళ్ళిపోతున్నాయి, విరగగొట్టబడినట్టుగా మారిపోయి, ఏమండి, ఆ నొప్పుల వలన నిద్ర పట్టడం లేదంటే శాంతి ఎక్కడుంది చెప్పండి? ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి దుస్థితి ఈరోజు ప్రపంచ ప్రజలందరికీ కలిగి ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36, 27వ వచనం. నిద్రపోయినట్టుగా చదవకండి రా, గట్టిగా చదవండి. నా ఆత్మను చదవండి. నేను పురుషులు ఎవరు చదవరా? మీకు బైబిల్ చదవటం రాదా? ముందుకొచ్చి కూర్చోమని చెప్తాను. అందుకనే నా ఆత్మను నీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను అంటున్నాడు. చూడండి, 26వ వచనం కూడా చదువుతాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను, నా విధులన్నింటినీ గైకొను వారిని గాను మిమ్మును చేసేదని అంటున్నాడు. చూడండి, నూతన ఆత్మ ఇస్తా అంటున్నాడు, నూతన హృదయం ఇస్తా అంటున్నాడు. ఈ రెండు కావాలి మీకు. ఈ రెండింటిని మీరు సంతోషంగా అనుభవించాలంటే, మరణించిన తర్వాత మీ ఆత్మకు శాంతి, భూమి మీద మీలో నెమ్మది కలగాలంటే ముందు మీ మనసును మార్చుకోండి. మీ గుండె రాయితీని తీసివేయండి. అడగాలి మనమంతా దేవుని సన్నిధిలో,
కఠినమైన హృదయాలు కలిగిన ప్రతి ఒక్కరూ మోకరిల్లి ఈ కఠినత్వాన్ని నాలో నుండి తీసేయి, ఈ పాషాణాన్ని నాలో నుండి తీసివేయి అని దేవుని ఎదుట మోకాళ్ళుని కన్నీటితో ఆయనకు మనం విన్నమించుకుంటే దేవుడు మనసు కరిగి నీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తాడట. నూతనమైన మనసును నీకు పుట్టిస్తాడంటున్నాడు. నా ఆత్మను నీ అందుంచి నా కట్టలను అనుసరించేవారిగా చేస్తానంటున్నాడు. నా విధులనన్నింటినీ గైకొనివాడిగా చేస్తానంటున్నాడు. ఆయన విధులు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారందరికీ శాంతి అనేటువంటిది ఉందన్న సంగతి మర్చిపోకూడదు. శాంతి భూమి మీద ఆయననే ఎరుగక, ఆయన కట్టడలను ఎరుగక, ఆయన ఆజ్ఞలను ఎరుగక, ఆయన మార్గములను ఎరుగక భూమి మీద బ్రతికి చచ్చిన తర్వాత చచ్చే ప్రతి ఒక్కడికి శాంతింపజేయాలని కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా చెప్పండి? ఆలోచించండి. దేవుని యొక్క మనసును బైబిలు ప్రత్యక్షపరుస్తుంది, మన భవిష్యత్తును చెబుతుంది. ఇంతటి మహాజ్ఞానముతో కూడినటువంటి ఆ శాంత వర్తమానము ఈరోజు ప్రపంచ ప్రజల మధ్యన ఘోషిస్తుంటే ఏ నరజాతి ఈ మాటలను పట్టించుకొని శాంతి మార్గానికి సిద్ధపడుతున్నాడు చెప్పండి? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. అందుకనే దేవుని మాటలు, దేవుని కట్టడలు మనలోకి రావాలి. అలాగ దేవుని మాటలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు మన అంతరంగమందు ఆయన సత్యము మనలో కోరుకుంటే, మనలో ఉంటే అప్పుడు ఆయన మనకు అనుగ్రహించే శాంతి చాలా గొప్పదండి. ఇది మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు యేసుప్రభు వారు. ఆయన ఏమని చెప్పాడు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనం. ప్రయాసపడి భారమును మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. సమస్త భారమును మోసుకొని పోవుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అంటే నెమ్మది, మీ ఆత్మకు విశ్రాంతి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆత్మకు అనంత లోకములో శాంతిని నేను కలుగజేస్తానంటున్నాడు. ఇలాంటి మాటలు ప్రపంచంలో చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నెరవేర్చిన వాళ్ళు ఎవరు లేరండి. కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువనే, కానీ దానిని అమలుపరిచి అంతటి శక్తిని చూపించిన వారు ప్రపంచంలో నరుడన్నవాడు ఎవడు లేడండి, యేసుక్రీస్తు తప్ప. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ఆత్మకు విశ్రాంతట. అప్పుడు విశ్రాంతి, అప్పుడు నెమ్మది, అప్పుడు శాంతి. మీ ఆత్మకు శాంతి కలగ చేస్తాను నేను అంటున్నాడు. మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని నేనే అంటున్నాడు. నా తండ్రి పంపగా వచ్చినవాడని అంటున్నాడు. నేను చెప్పు మాటలు నావి కావు, నన్ను పంపిన నా తండ్రి మాటే నేను శరీర రూపంలో మీ మధ్యకు వచ్చాను. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో వెలుగై ఉండే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా మనుషుల మధ్య నివసింపచేసి మీ ఆత్మలకు శాంతిని అనుగ్రహిస్తాను. నా యుద్ధకు రండి, నా యుద్ధ నేర్చుకోండి, నా కట్టడలను, నా ఆజ్ఞలను, విధులను మీ యందు ఉంచుతాను, మీకు ఆత్మను అనుగ్రహిస్తాను. అదే కదా చెప్పాడు యేసుప్రభు వారు. పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఏమని చెప్పాడు తన శిష్యులకి, ప్రపంచానికి ఏమని చెప్పి వెళ్ళిపోయాడు? ఆ మాట చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. నేను మీ యొద్ద నుండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు ఆత్మను, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అని చెబుతూ, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. చూసాడా? నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత తండ్రి యొద్ద ఉన్న పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుతాను. అదే మాట అంటున్నాడు దేవుడు. తన ఆత్మను మన హృదయంలో ఉంచుతానంటున్నాడు. మన హృదయంలో ఆత్మను ఉంచటమే కాకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగాను, ఆయన కట్టడలను గైకొని వారుగాను నేను మిమ్మల్ని చేయుదును అన్నాడు. యేసుప్రభు వారి ద్వారా అదే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆ శాంతిని ఇవ్వాలని యేసుప్రభు వారి ద్వారా బోధింపచేశాడు. ఆయన అంటున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని అన్నాడు. ఏం శాంతి అండి? ధనవంతుడైనటువంటి వాడు అనుభవించినటువంటి శాంత, ప్రతిదినము బహుగా సుఖపడే శాంత, కడుపు నిండా అన్నము తిని అరగకపోతే ఊరి మీద తిరిగే శాంత? ఏ శాంతి? అన్నపానములు కూడా సరిగా లేని జీవితం, 1-2 వస్త్రములతో జీవితాన్ని గడిపే జీవితం, కంటి నిండా కునుకు లేని జీవితం, శ్రమలతో కూడింది, బాధలతో కూడింది. పైగా నా నామము ధరించుకున్నారంటేనే మీకు శ్రమ. ఇదేనండి ఆయన అనుభవించిన శాంతి. ఇదే మనకు అనుగ్రహించి వెళ్ళిన శాంతి కూడా ఇదే. క్రీస్తును నమ్ముకుంటే అంతా మేలే జరుగుతుందని అంటారా? ఏది మేలేది? ఎక్కడుంది సంతోషం? మీరు సంతోషపడుతున్నారా? మీరు సుఖపడుతున్నారా? అయితే క్రీస్తు అనుగ్రహించిన శాంతి మీలో లేనే లేదు అని అర్థం చేసుకోవాలి. భూమి మీద సుఖపడుతున్నారంటే క్రీస్తు అనుగ్రహించి వెళ్ళిన శాంతి మనలో లేదని అర్థం. మరి ఆ రోజు ఆయన శిష్యులకు అప్పగించి వెళ్ళాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. మరి వారు ఆయన శాంతిని అనుభవించారా? లోకం అనుభవించే శాంతిని అనుభవించారా? ఎవరి శాంతిని అనుభవించారు? క్రీస్తు అనుభవించిన శాంతి ఏంటిదండి? ఆయన శాంతిగా ఉన్నాడా? కంటి నిండా నిద్రపోయాడా యేసుప్రభు వారు? పెందలకడనే లేచి తండ్రి పని మీద దేవాలయంలోనికి వెళ్ళిపోయి కూర్చుండి వచ్చే వారికి బోధ చేస్తూనే ఉన్నాడు. ప్రతి ప్రాంతానికి వెళుతున్నాడు. నశించిన దానిని వెతికి రక్షిస్తూ మహా కార్యక్రమాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహాజ్ఞానాన్ని, తండ్రి మనస్సును, ఆ లోకపు యొక్క తత్వాన్ని, పాతాళం యొక్క స్థితిగతులను, మనిషి జీవితాన్ని, సమస్త విషయాలను ఆయన తెలియచేయడానికి వెళ్ళిపోయాడు. ఆయన చెబుతున్న మాటలను విన్న వాళ్ళందరూ కొందరు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొందరు విని ఆనందించి దేవుని మహిమపరిచిన వారుగా ఉంటున్నారు. చంపేవారిని చూస్తుంటే ఆయనకు నిద్ర ఎలా పడుతుందండి? తినడానికి తిండి లేక ఎప్పుడు చూసినా ఆయన చుట్టూ కిటకిటలాడిపోయే ప్రజలు ఉంటుంటే ఆయన ఎలా నిద్రపోగలడండి? దేవుని పని మీద భూమి మీదకి వచ్చిన ఆయనకు విశ్రాంతి లేదు. ఆయన జీవితంలో నెమ్మదనేది లేదు. అందుకనే ఆయనను దేవుడు లేపాడు 3వ దినమున. దేవుని కొరకు కష్టాన్ని అనుభవించాడు. బ్రతికి ఉన్న దినములలో, శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన పడిన కష్టం మనమందరం ఎన్నో మార్లు చదువుకుంటూనే ఉన్నాం. మహారోదన, కన్నీళ్ళు, భయము, భక్తి, ఆయన జీవితంలో ప్రార్థన, వీటన్నింటి నుండి విడిపించి నెమ్మదిని అనుగ్రహించి దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, యాచనలు చేస్తున్నాడు, భయము భక్తి కలిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారికి కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆపదలు, అనారోగ్యము, లేమి, ఆకలి దప్పులు ఇవన్నీ కలుగుతాయా? అవును, ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ కలుగుతుంటే ఇది నెమ్మదా? ఇది శాంత? అవును, దేవుడు అనుగ్రహించి శాంతి ఇదే. ఈ భూమి మీద ఈ శాంతిని పొందిన వారికి ఇలాంటి శాంతినే ధనవంతుడు ఎదుట మరణించి
దేవదూతల ద్వారా కొనుక్కోబడినటువంటి లాజరుకు ఆ శాంతి దొరికిందండి. ఈ శాంతిని అనుగ్రహించినందుకు పరదేశులో దేవుడు అనుగ్రహించి విశ్రాంతి, శాంతి, విశ్రాంతి. భూమి మీద దేవుని శాంతిని కలిగి ఉండాలి. మరణించిన తర్వాత విశ్రాంతిలోనికి మనం వెళ్ళిపోవాలంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో, మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని మాటలు నిండిపోవాలి. ఆయన మన ఆంతర్యములో సత్యమును కోరుతున్నాడు. సత్యం అంటే వాక్యము. మన హృదయం నిండా వాక్యము ఉండాలి. వాక్యమును మనం నేర్చుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, మన జీవితంలో పాటించాలి, దానిని ప్రకటించాలి, దేవునిని మహిమపరచాలి. అలా మహిమపరిచే కార్యక్రమంలో వచ్చే కష్టాలను, నష్టాలను, బాధలను, ఇబ్బందులను, సమస్త విధములైన శోధనలను అనుభవించి దీనిని శాంతి, క్రీస్తు నాకు అనుగ్రహించిన శాంతి అని భావించినప్పుడే శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మనకు దొరికేదే విశ్రాంతి. ఆ విశ్రాంతిని, ఆ శాంతిని పొందాలంటే భూమి మీద దేవుని కోసం మనం ఉన్నతంగా బ్రతకాలి. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎలాంటి వారినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించడానికే లోకానికి వచ్చాడు, కానీ శపించడానికో పాతాళానికి నెట్టేయడానికో కాదు. ఎంత ఘోర పాపినైనా తాను చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపముతో ఆయన ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు. అందుకనే చివరిగా యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రియులారా, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు ఈ సంగతులను మీకు రాస్తున్నాను అంటున్నాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు ఈ సంగతులను రాస్తున్నాను. ఈ సంగతులు నేర్చుకొని మీరు పాపం చేయకండి. ఎవడైనను, ఒకవేళ ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యేసుప్రభు వారు పరలోకానికి ఎందుకు కొనిపోబడ్డాడో తెలుసా? మనం చేసిన ప్రతి పాపాన్ని గురించి క్షమించి, ఈ పాపాన్ని క్షమించు తండ్రి అని తండ్రి యొద్ద మనకు ఉత్తరవాదిగా ఆయన మన కొరకు తండ్రి యొద్ద ఉన్నాడు అంటున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడట. మన పాపాలకు శాంతి, మన పాపాలకు శాంతి. నేను శాంతిని అనుగ్రహించిపోతున్నట్టు మీ పాపాలకు శాంతి, మీ పాపాలకు రెమెడీని అనుగ్రహించి వెళుతున్నాను, మీ పాపాలకు విముక్తిని అనుగ్రహించి వెళుతున్నాను. లోకం అనుగ్రహించినట్లు కాదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ శాంతి మీ పాపముల నుండి విముక్తి పొందించేది. అందుకనే 2వ వచనం మళ్ళీ చదవమ్మా. ఆయనే మన పాపములకు శాంతి కలుగజేయుచున్నాడట. ఆయననే మన పాపములకు శాంతి కలుగజేయుచున్నప్పుడు, మీ పాపాలకు శాంతి ఆయననే అయినప్పుడు, మరి ఆయన బోధించిన శాంత ఉపదేశమును, శాంత వర్తమానమును ఎందుకు వినటం లేదు? ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? ఎందుకు దేవుని సన్నిధికి రావటం మానేస్తున్నారు? ఎందుకు దేవుని కార్యాలు చేయటం మానేస్తున్నారు? అంటే మీరు పాపములో నిలిచి ఉంటున్నారా? శాంత మార్గమును ఎరుగని వారుగా మీరు బ్రతుకుతున్నారా? ఆలోచించండి. ప్రతిరోజు ఉదయం ఎంతమంది దేవుని శాంత వర్తమానమును వినటానికి లేస్తున్నారు? గ్రూపులో అందరూ ఉన్నారు, ఎంతమంది లేస్తున్నారు? ఎంతమంది ఆ దేవుడు అనుగ్రహించి శాంతిని పొందాలని ప్రతిరోజు మీ శరీరములను కష్టపెట్టుకుంటున్నారు చెప్పండి? శరీరాలను సుఖపెట్టడానికో దీవరాత్రములు కష్టపడుతున్నారు, కానీ మీ ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది? శాంత వర్తమానమును మీరు ఎరగకపోతే వెళ్ళే ఆత్మకు శాంతి కలగదు అని అన్నాడు. ప్రారంభంలోనే చదివించాను మీకు. మీ ఆత్మకు శాంతి కలగదు అని అన్నాడు. మన ఆత్మకు పూర్ణమైన శాంతి, పూర్ణమైన నెమ్మదిని, పూర్ణమైన విశ్రాంతి ఎలా కలుగుతుందో యెషయా గ్రంథము
26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఈ వర్తమానాన్ని విన్న తర్వాత మీరు దేవుని కొరకు బ్రతికి నెమ్మది కలిగిన లోకానికి వెళతారో, లేదా ఆవేదనతో కూడినటువంటి నరకానికి జారిపోయి మీ ఆత్మను ఆరని మంటలకు అప్పగించుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ఒకసారి చదవండి 26వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం. ప్రియులారా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అంటున్నాడు. చూడండి, నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అంటున్నాడు. మనమంతా దేవుని మనసు మీద ఆనుకోవాలి. ప్రవక్త చెప్తున్నాడు, ఎవడు మనసు అయితే నీ మీద ఆనుకొని ఉంటాడో, ఎవడు నీ మీద ఆధారపడి ఉంటాడో, ఎవడు నిన్ను నమ్ముకొని బ్రతుకుతాడో, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలన్నాడు కదా. ఆ మేలును పొందేవాడు ఎవడైనా సరే మీ మీద ఆనుకొని ఉంటాడో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు చెప్పిన ప్రతి పనిని చెయ్యండి. ఆ పనిలో వచ్చే కష్ట నష్టాలను అనుభవించండి. అదే దేవుడు నాకు అనుగ్రహించిన శాంతి, నా దేవుడును అనుభవించి నాకు ఇచ్చిన శాంతిని మీరు గుర్తుపెట్టుకొని ఆ శాంతిని బ్రతికి ఉన్న దినములలో నెరవేర్చండి, కలిగి ఉండండి. అప్పుడు ఈ శరీరము నుండి వేరైపోయిన ఆత్మ దేవుని యొద్ద విశ్రాంతి, పూర్ణ శాంతి కలుగుతుంది. దేవుని మీద ఆనుకొని బ్రతికిన వాడికి దేవుడు అనుగ్రహించేది పూర్ణ శాంతి, పూర్ణ ఆనందము, పూర్ణ సంతోషము. మీ యొద్ద నుండి వాటిని ఎవరు తీసివేయలేరు. తీసివేయలేని ఆ మహా విశ్రాంతి, ఆనందాన్ని, సంతోషాన్ని మీరు కలిగి ఉంటారా? లేదా భూమి మీద 4 రోజులు సుఖపడి హాయిగా బ్రతికి అగ్నిజ్వాలలకు ఆహుతైపోయినటువంటి ధనవంతుడిలా యాతన పడతారా? ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు బ్రతకమని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, లోకం ఎరగని శాంతి మార్గం తండ్రి, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమని యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన ప్రకటించిన శాంత వర్తమానముతో కూడినటువంటి మీ యొద్దకు చేరుకునే మార్గాన్ని ఈ రోజుకు కూడా ఈ ప్రపంచం పట్టించుకోకుండా ఈ మార్గాన్ని విడిచి కల్పించుకున్న కల్పిత మార్గాలలో ప్రయాణం చేస్తున్న ఈ ప్రపంచానికి నాయన, మరి ఈ చివరి దినాలలో మీరు జ్ఞాపకం చేస్తున్న పాఠంగా మేమంతా నేర్చుకున్నాం. మిమ్మల్ని నమ్మిన మీ పిల్లలు కూడా నాయన, మిమ్మల్ని విడిచిపెట్టక మీ మార్గంలో నుండి తొలగిపోకుండా దివారాత్రములు మీ సన్నిధిలో మీ శాంతిని అనుభవిస్తూ మీరిచ్చే విశ్రాంతి కోసం నాయన ఎదురు చూసే పిల్లలుగా మీ పిల్లలమైన మేమందరము ఉండగలిగినట్లు కృప చూపమని, విని విడిచిపెట్టి తమ్మును తాము మోసపుచ్చుకునేవారుగా ఉండక విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించి నాయన మా ఆత్మలకు శాంతిని, నెమ్మదిని మేమంతా కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.